ఈరోజు ఎపిసోడ్ లో నాకు దుమ్ము రేపిన దమ్ము శ్రీజ అనిపించింది. ఎందుకంటే అంచనా వేయాలనే ఒక టాస్క్ వస్తుంది అని చెప్పేసి జడ్జెస్ చెప్పినప్పుడు వెంటనే తను ఇట్లా అనేసి అనేసి ఏమైందని చెప్పేసి జడ్జి ఆమెను అడిగేసరికి ఏం టాస్క్ అనుకుంటున్నావు అని చెప్పేసి అడిగేసరికి ఆమె ఎగ్జాక్ట్ గా ఏం టాస్క్ వస్తుందని ఒకటి గెస్ చేసి చెప్పింది. నిజంగా అది ఆమె చాలా ఇంటెలిజెంట్ గా ఆడుతుందని నాకు అనిపించింది ఆ టైంలో గేమ్ అయితే. దమ్ము శ్రీజ వచ్చేసి తను గెస్ట్ చేసిన ప్రకారంగానే కొన్ని మురమరాల బ్యాగ్ తీసుకొస్తారు. ఆ మురమరాల బ్యాగ్ తీసుకొచ్చి ఆ 15 మెంబర్స్ ని కూడా స్టేజ్ పైనకి రమ్మని అందరిని ఒక కవర్ ఇచ్చేసి అందరినీ ఒక 250 గ్రామ్స్ కి క్లోజెస్ట్ వెయిట్ ఉండేలాగా ఆ కవర్ లో వేయమని చెప్తారు. ఎవరిదైతే వెయిట్ 250 గ్రామ్స్ కి క్లోజ్ గా ఉంటుందో వాళ్ళు ఫస్ట్ లీడర్ అవుతారు అని చెప్పేసి చెప్తారు అనమాట. సో అందరు కూడా వేస్తారు. బట్ ఏం తెలుసా, అసలు దమ్ము శ్రీజ అందరిలోకి క్లోజెస్ట్ అంటే 250 గ్రామ్స్ కి 210 గ్రామ్స్ తను వేస్తుంది అనమాట మురమరాలు. సో తను ఫస్ట్ లీడర్ అవుతుంది. సో దమ్ము శ్రీజాను ఇంకో ఇద్దరిని చూస్ చేసుకోమని చెప్తారు. అప్పుడు తను కళ్యాణ్ అండ్ ప్రియాని చూస్ చేసుకుంటుంది. సో ఆ టీం వచ్చేసి ముగ్గురు అయిపోయిన తర్వాత మిగతా 12 మెంబర్స్ ని మళ్ళీ స్టేజ్ పైనకి రమ్మంటారు. స్టేజ్ పైనకి రమ్మనేసి అప్పుడు చెరుకు గడలు షుగర్ కేన్ ఉంటాయి కదా, అవి తీసుకొస్తారు. తీసుకొచ్చి అందులోకి వెళ్ళి లాంగెస్ట్ షుగర్ కేన్ చెరుకు గడ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఈ నెక్స్ట్ లీడర్ అని చెప్పేసి చెప్తారు. అందరికన్నా పెద్ద చెరుకు గడ షాకీబ్ తీసుకుంటాడు. సో షాకీబ్ ని వాళ్ళ టీం కోసం ఇద్దరిని చూస్ చేసుకోమని చెప్తారు. అప్పుడు షాకీబ్ వచ్చేసి పవన్ అండ్ దివ్యాని తన టీం లోకి చూస్ చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ గేమ్ కోసం మిగిలిన 9 మెంబర్స్ ని స్టేజ్ పైకి రమ్మని చెప్తారు. ఆ తర్వాత వచ్చేసి కొన్ని స్ట్రాస్ తీసుకొచ్చి టేబుల్ పైన పెడతారు. ఆ స్ట్రాస్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ ఎగ్జాక్ట్ గా క్లోజెస్ట్ గా రాసిన వాళ్ళకి నెక్స్ట్ లీడర్ ఛాన్స్ అని చెప్పేసి చెప్తారు. ఆ స్ట్రాస్ ఎన్ని ఉన్నాయి అనేది క్లోజెస్ట్ గా హరీష్ రాస్తాడు అనమాట. హరీష్ వచ్చేసి తన టీమ్ లోకి ప్రసన్న అండ్ కల్కిని తీసుకుంటాడు. సో తర్వాత ఇంకా 6 మెంబర్స్ మిగులుతారు. ఆ 6 మెంబర్స్ ని కూడా స్టేజ్ పైకి రమ్మని చెప్తారు. ఆ 6 మెంబర్స్ కి ఆలూస్ పెడతారు అనమాట. కొన్ని ఆలుగడ్డలు పెడతారు. ఆ ఆలుగడ్డలలో ఒకటే ఒక ఆలుగడ్డ చూస్ చేసుకోవాలి. ఆ ఆలుగడ్డలలో అందరికన్నా ఎక్కువ వెయిట్ ఉన్న ఆలుగడ్డ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళే నెక్స్ట్ ఇంకో టీం కి లీడర్ అవుతారు అని చెప్పేసి చెప్తారు అనమాట. సో ఆలుగడ్డలలో హైయెస్ట్ వెయిట్ వచ్చేసి శ్వేత తీసుకుంటది అనమాట. ఆ శ్వేత తీసుకున్న ఆలుగడ్డ మిగతా వాళ్ళందరికన్నా ఎక్కువ వెయిట్ ఉంటది. సో అందుకని శ్వేతాని ఇంకొక ఇద్దరిని వాళ్ళ టీంలోకి చూస్ చేసుకోమని చెప్పినప్పుడు తన టీంలోకి నాగా అండ్ అనుషాని చూస్ చేసుకుంటుంది. ఈ టాస్క్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గురే మిగులుతారు. శ్రేయ, డాలియా అండ్ మనీష్ మిగులుతారు. సో వాళ్ళనే ఇంకా కెప్టెన్ ముగ్గురులో నుంచి ఒక కెప్టెన్ ని చూస్ చేసుకోమని చెప్తారు. సో అప్పుడు తెలివిగా మనీష్ అండ్ డాలియా వచ్చేసి కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటది అనమాట. సో శ్రేయకి ఇవ్వద్దు, మా ఇద్దరిలో ఎవరికో ఒకరికి కావాలని చెప్పేసి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు శ్రేయ కూడా కొంచెం గట్టిగానే అడగడం జరుగుతుంది. నేనే లీడర్ అవుతా, నాకు ఇంతవరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు, ఈసారి నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి చాలా గట్టిగానే అడుగుతుంది. అప్పుడు మనీష్ వచ్చేసి సరే డాలియా నువ్వు నాకేయు, నేను నీకేస్తా, ఆమెని చూస్ చేసుకుని ఎవరికి ఓటేస్తుంది అని చెప్పేసి అనేసరికి జడ్జెస్ ఏం చేస్తారంటే అలా కాదు, మిగతా ఎవరైతే 12 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఓటింగ్ ని క్యాల్కులేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఓటింగ్ తీసుకొని ఫైనల్ గా శ్రేయ వచ్చేసి కెప్టెన్ లీడర్ అయిపోతుంది. సో శ్రేయ లీడర్ కాగానే ఒక విచిత్రం ఏంది అంటే అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే చిన్న అమ్మాయి కదా, చిన్న అమ్మాయి, ఆమెకు ఛాన్సెస్ రాలేదు, ఛాన్సెస్ వచ్చినా కూడా ఆమెకు అంత కెపాసిటీ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఆమె చాలా ఎక్సైటింగ్ అవుతుంది, చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. నాకు మంచిగా అనిపించిన విషయం ఏంటంటే వెంటనే అవన్నీ మనసులో పెట్టుకోకుండా మనీష్ వచ్చేసి తనని ఇట్లా ఎత్తుకొని చిన్నపిల్లలాగా ఎత్తుకొని చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఇక తర్వాత ఒకటి డాజ్లర్ ఛాలెంజ్ అని వచ్చింది. అది అంత ఇంపార్టెంట్ కాదు, అది జస్ట్ డాజ్లర్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం, అడ్వర్టైజ్ కోసం మాత్రమే అది. సో దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ప్రియాని అండ్ కల్కిని స్టేజ్ పైకి రమ్మంటారు. వాళ్ళని అందులోకి వెళ్ళి ఒక లిప్స్టిక్ ని చూస్ చేసుకుని ఏదో ఒక లిప్స్టిక్ పెట్టుకోమంటారు. తర్వాత ఇంకా షాకీబ్ అండ్ ప్రసన్నని పిలిచేసి వాళ్ళు ఏ లిప్స్టిక్ పెట్టుకున్నారో చూస్ చేయమని చెప్పి చెప్తారనమాట. అంటే ఉన్న చాలా లిప్స్టిక్లలోకి వెళ్ళి వాళ్ళు పెట్టుకున్న లిప్స్టిక్ ఏదో చూస్ చేయమని చెప్తారు. సో ప్రసన్న వచ్చేసి కరెక్ట్ లిప్స్టిక్ చూస్ చేస్తాడు. సో తనకి ఒక గిఫ్ట్ హ్యాంపర్ అని చెప్తారు. బట్ అక్కడ గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడము అదంతా ఏం లేకుండే.
అది జస్ట్ యాడ్ కోసము, మనకు అందరికి తెలిసిందే, బిగ్ బాస్ లో చాలా చూస్తూ ఉంటాం ఇట్లాంటివన్నీ కూడా. సో ఆ తర్వాత మెయిన్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్ వచ్చేసి బెలూన్స్ గేమ్ అన్నమాట. ఒక 3 స్టేజెస్లలో బెలూన్స్, ఒక పెద్ద బాస్కెట్ పెట్టేసి దానిలో ఒక 3 స్టేజెస్లలో బెలూన్స్ పెడతారు. ప్రతి బెలూన్స్ కింద కూడా ఇట్లా రాడ్స్ పెడతారు అన్నమాట. మనం ఆ రాడ్స్ అన్ని తీసేస్తే బెలూన్స్ కింద పడిపోతాయి. సో జాగ్రత్తగా ఒక్కొక్క రాడ్ తీస్తా ఉండాలా. అందులో ప్రతి స్టేజ్ లో కూడా ఒక్కొక్క బ్లాక్ బెలూన్ ఉంటది. ఆ బ్లాక్ బెలూన్ కింద ఎవరు తీసినప్పుడు ఆ బ్లాక్ బెలూన్ కింద పడిపోతే వాళ్ళ టీం కంప్లీట్ గా లాస్ట్. ఇంకా వాళ్ళ టీంలో ఉన్న ముగ్గురు కూడా ఇంకా ఆడే ఛాన్స్ ఉండదు అనమాట. సో అలా ఆ బ్లాక్ బెలూన్స్ పడకుండా జాగ్రత్తగా ఒక్కొక్కరుగా తీస్తా ఉంటారు. సో ఫస్ట్ స్టేజ్ లో వచ్చేసి బ్లాక్ బెలూన్ తీయడం, ఆ రాడ్ కరెక్ట్ గా తీయడంలో ఫెయిల్ అయిపోతుంది. ఎవరు? మన శ్వేత. ఆ శ్వేత ఫెయిల్ అవడం వల్ల వాళ్ళ టీం మొత్తం కూడా లాస్, ఓడిపోతారు. తర్వాత కల్కి తీయడం వల్ల ఆ టీం కూడా ఓడిపోతుంది అనమాట. శ్రీజ వచ్చేసి థర్డ్ ఓడిపోతుంది. తర్వాత దివ్య ఇంకా షాకీబ్ టీం నుండి దివ్య తీసినప్పుడు అది లాస్ట్ బెలూన్ కూడా కింద పడిపోతుంది అనమాట. సో ఫైనల్ గా 4 టీంలు కూడా ఓడిపోయిన తర్వాత ఫైనల్ గా శ్రేయ టీం విన్ అయిపోతుంది. శ్రేయ టీం విన్ అయింది అని చెప్పేసి అనౌన్స్ చేసిన వెంటనే అందరూ చాలా ఎక్కువ ఎక్సైట్మెంట్ అయిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తను విన్నర్ అని చెప్పగానే బిందు మాధవి అండ్ శ్రీముఖి శ్రేయాని వాళ్ళ భుజాల పైన ఎత్తుకొని కొంచెం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అది చాలా ఆ అమ్మాయికి చాలా మంచి మూమెంట్. ఎందుకంటే ఆ ఏజ్ లో అంత సెలబ్రిటీలతో ఎంతమందితో వర్క్ చేయడము, ప్లస్ అట్లాంటి సెలబ్రిటీలు ఆ అమ్మాయిని ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్లడం అనేది ఆమెకి కొంచెం మంచి హ్యాపీ మూమెంట్ అనే చెప్పొచ్చు. శ్రేయ, మనీష్ అండ్ డాలియా వీళ్ళ టీం విన్ అయిపోయింది. సో ఫైనల్లీ ఆ గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మనకు తెలుసు కదా, మళ్ళీ ఎల్లో కార్డ్ గొడవ ఎలాగో ఉంటది. సో ఎవరికో ఒకరికి ఎల్లో కార్డ్ ఇవ్వాలి. సో వర్స్ట్ ప్లేయర్ ఎవరని చూస్ చేసినప్పుడు నో డౌట్ అని చెప్పేసి శ్వేతని చూస్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్వేత ఎప్పుడైతే బ్లాక్ బాల్ పడేసిందో అప్పుడు చాలా రాడ్స్ ఉండే, బట్ ఆమె రాంగ్ రాడ్ చూస్ చేసుకోవడం వల్లనే ఆ బ్లాక్ బాల్ తొందరగా పడిపోయింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాబట్టి శ్వేతని వర్స్ట్ ప్లేయర్ గా చూస్ చేసుకొని ఆమెకి ఎల్లో కార్డ్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరనేది నేను మీకు చెప్పాల్సిన పనే లేదు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి శ్రేయాకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పేసి ఇవ్వగానే తను చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయి థ్యాంక్ యూ, ఇది మా అమ్మకి, దిస్ ఇస్ ఫర్ యూ మమ్మీ అని చెప్పేసి అట్లా చాలా గట్టిగా అరుస్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇన్ని రోజుల అగ్ని పరీక్షలో ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ బెలూన్స్ పడిపోదా అనే ఒక టెన్షన్ క్రియేట్ చేయడము, ఇదంతా కొంచెం మంచిగా అనిపించింది. ఆ గేమ్ ఒకటి కొంచెం మంచిగా అనిపించింది. అది చిన్నపిల్లలు ఆడుకునే గేమే. మనం చిన్నప్పుడు ఇట్లా అగ్గి పుల్లలు వేసేసి టూత్ పిక్స్ కానీ అగ్గి పుల్లలు కానీ వేసేసి ఒక్కొక్క పుల్లని తీయడము, దేనికి టచ్ కాకుండా అనే ఆటలు ఏదైతే ఉంటుందో సేమ్ అట్లనే ఈ బెలూన్ ఆట కూడా. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. నా ఒపీనియన్ మాత్రం నాకు ఈ రోజు కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్ని ఎపిసోడ్ల కన్నా కూడా. సో మీ ఒపీనియన్స్ ఏంటి అనేది మీరు కమెంట్ చేసి చెప్పండి. మీరు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.